పునీత దేవసహాయం పిళ్ళై జీవిత చరిత్ర యేసుక్రీస్తు కొరకు ప్రాణాలర్పించిన నీలకంఠన్ పిళ్ళై 18వ శతాబ్దంలో ఒక హిందూ నాయర్ కుటుంబంలో జన్మించారు. రాజ్యపరిపాలనలో ప్రతిభావంతుడిగా ఎదిగి త్రావణకోర్ రాజు మార్తాండవర్మగారి ఆస్థానంలో ఉన్నతాధికారిగా పనిచేశారు. ఆయన క్రైస్తవ మతాన్ని స్వీకరించి ధైర్యంగా విశ్వాసాన్ని ప్రకటించినందుకు తీవ్ర హింసను అనుభవించి 1752లో తన ప్రాణాలను త్యాగం చేశారు. ఆయన భారతదేశం నుండి మొట్టమొదటి సామాన్య క్రైస్తవ అమరవీరుడిగా పోప్ ఫ్రాన్సిస్ చేత 2022లో సెయింట్గా ప్రకటించబడ్డారు. ఇది విశ్వాసానికి, ధైర్యానికి ప్రతీక. 1712లో తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నత్తాళం గ్రామంలో హిందువు కుటుంబంలో నీలకంఠ పిళ్ళైగా జన్మించారు. డచ్ సైనికాధికారి డి లన్నాయ్ ప్రభావంతో క్రైస్తవ విశ్వాసాన్ని తెలుసుకున్నారు. క్రైస్తవ మిషనరీల ప్రభావంతో క్రైస్తవ మతంపై ఆసక్తి పెంచుకుని 1745లో బాప్తిస్మం తీసుకుని లాజరస్ అని పేరు మార్చుకున్నారు. ఆయన భార్య కూడా క్రైస్తవంలోకి మారారు. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన తర్వాత కుల వివక్షను ఖండిస్తూ అందరూ సమానులే అని ప్రకటించారు. తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని, ఇతరులను బలవంతంగా మతం మారుస్తున్నాడని తప్పుడు ఆరోపణలు రావడంతో జైలు పాలయ్యారు. దేశద్రోహం ఆరోపణలపై అరెస్టు చేయబడి హింసించబడ్డారు. 1752 జనవరి 14న కన్యాకుమారి జిల్లాలోని కట్టడిమలై కొండల వద్ద సైనికులచే కాల్చబడి ప్రాణాలు విడిచారు. యేసుక్రీస్తు కొరకు ప్రాణాలర్పించిన మొదటి భారతీయ సామాన్య క్రైస్తవ అమరవీరుడిగా ఆయన గుర్తించబడ్డారు. పూర్తిపేరు నీలకంఠన్ పిళ్ళై. జననం 1712 నత్తాళం గ్రామం, కన్యాకుమారి జిల్లా, అప్పటి త్రావణకోర్ రాజ్యం. మరణం 14 జనవరి 1752. 2012లో బీటిఫికేషన్ చేయబడి 2022 మే 15న పోప్ ఫ్రాన్సిస్ చేత సెయింట్గా ప్రకటించబడ్డారు. దేవసహాయం పిళ్ళై జీవితం విశ్వాసంలో దృఢత్వం, ధైర్యం, క్రీస్తు పట్ల అచంచలమైన భక్తికి నిదర్శనంగా నిలుస్తోంది.